సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాలో శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు పర్యటించిన సమస్యలలో తమ సమస్యలు ఏకరేవు పెట్టిన ప్రజలు ప్రస్తుతం తాము పర్యటిస్తున్న సందర్భంగా పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. న్యాయం అందరికీ జరుగుద్ది. ఏదన్నా ఒకటి అది స్టెప్ వైజ్ గా చేసుకోండి. మరి అది అంటే నేనది మీది వచ్చేసరికి అది ఒక ఇడ్లీ కేజీ రవ్వ వేసుకొని అలా బతుకున్నాం. పిల్లలు చూస్తలేదు. మరి నాకు కూడా ఒక ఆగి అనిపించినేమన్నా రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్టేడియం వద్ద వాకర్స్తో చాయ్ పే చర్చ నిర్వహించారు. స్థానికులు మాధవ్తో కలిసి టీ తాగుతూ అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. చిన్న సమస్యలే పెద్ద యుద్ధానికి దారితీస్తాయని, అదేవిధంగా చిన్న మార్పులతో పెద్ద విజయాలు సాధిస్తామని, బీజేపీ బలోపేతానికి చిన్న చిన్న మార్పులతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని మాధవ్ తెలిపారు. జరుగుతుంది. మొదటి పర్యటనలో భాగంగా ఒక సామాజిక కార్యక్రమం, దాని తర్వాత నగర ప్రముఖులు వాళ్ళ దగ్గర జరిగే చర్చ, ఆ చర్చ ద్వారా మాకు కొన్ని విషయాలు జ్ఞానం, అలాగే మాకు ముందుకు వెళ్ళడానికి మార్గం వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి, కర్నూలు ప్రజలను కలవడానికి ఏది కరెక్ట్ పాయింట్ అని చెప్పి మా నాయకులను అడిగితే సుధాకర్ తందూరి ఛాయ్ అని చెప్పాడు. ఆ విధంగా సుధాకర్ తందూరి ఛాయ్లో విఘ్నులైన కర్నూలు ప్రజలందరూ వస్తారు. వాళ్లతో కలిసి మాట్లాడే ఒక గొప్ప అవకాశం నాకు ఈరోజు ఉదయాన్నే దొరకడం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా అనేక రకాల ప్రశ్నలు వేశారు. అయితే మార్గదర్శనం అయితే చేయలేదు, మార్గదర్శనం కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, మా పార్టీ బలోపేతం అవడంతో పాటు మనవి అనుకునే అనేక అంశాలు అందరికీ చేరే విధంగా, సో ఆ విధంగా ఈ యొక్క ఏదైతే నా పర్యటన ఉందో పర్యటనలో ప్రత్యేకతగా కొన్ని పనులు చేయాలంటున్నాం. మా మొదటి పర్యటన జరుగుతుంది. మొదటి పర్యటనలో భాగంగా ఒక సామాజిక కార్యక్రమం, దాని తర్వాత నగర ప్రముఖులు వాళ్ళ దగ్గర జరిగే చర్చ, ఆ చర్చ ద్వారా మాకు కొన్ని విషయాలు జ్ఞానం, అలాగే మాకు ముందుకు వెళ్ళడానికి మార్గం వాళ్ళు ఇవ్వాలి అని చెప్పి, కర్నూలు ప్రజలను కలవడానికి ఏది కరెక్ట్ పాయింట్ అని చెప్పి మా నాయకులను అడిగితే సుధాకర్. బన్నబాస్ హత్య కేసులో తనకి ఎలాంటి నోటీసులు రాలేదని, విచారణకు పిలువలేదని మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య తేల్చి చెప్పారు. బన్నబాస్ హత్య కేసులో తనకి ఎలాంటి ప్రమేయం లేదన్నారు. పొన్నూరులో జరిగిన ఈ వివాదంలో ఎవరి ప్రమేయం ఉందో ప్రజలందరికీ తెలుసన్నారు. పొన్నూరులో జరుగుతున్న వ్యవహారంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నేతలపై పిచ్చి ప్రేలేపనలు ఆపివేయాలని డిమాండ్ చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది. కొంతమంది చెప్పరాసి వెధవలు పార్టీని వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎదగనివ్వకుండా వాళ్ళు కాలు కింద దూరి పార్టీని ఎదగనీయకుండా చేస్తా ఉన్నారో ఇవాళ పార్టీ దృష్టి కూడా మేము తీసుకెళ్ళిపోతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత నెలలో కానీ నిన్న వచ్చిన ట్రోల్స్ మీద కూడా పార్టీ హైకమాండ్ దృష్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లిపోతా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి కూడా ఇవన్నీ కూడా వారి ముందు ఉంచడం జరుగుతూ ఉందని చెప్పి జరిగిద్దని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వాస్తవాలు బయటికి రావాలి. ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే బురద వేసే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళ ముందు ఉంచి వీళ్ళ యొక్క చొక్కాలు ఏ విధంగా ఓడదీయాలో నాకు బాగా తెలుసు. తప్పుడు కేసులు లేదు అక్రమ అరెస్టులు, భయోందోళనకు గురి చేసి ఎక్కడా కూడా జనసేన పార్టీ కార్యకర్తల నోర్లు కానీ లేకపోతే సామాన్య ప్రజల యొక్క నోర్లు కట్టేయటం అనేది పిచ్చి తనం. ఎల్లప్పుడూ సాగవయ్యి ఏదైనా మంచి చేయాలనుకుంటే నియోజకవర్గంలో 10 మందికి మంచి చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఫలానా వ్యక్తి రాకూడదు, రోసయ్య రాకూడదు. టీడీపీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులు ఆపాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుందని, వేధింపులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీడీపీకి చెందిన 2 నేతలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కోసం న్యాయ పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ పాపని వేధింపుకి గురి చేస్తున్నారు. ఈ పాప పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఆడ లేదు, కంప్లైంట్ తీసుకోలేదు. ఇది మన హిందూపుర నియోజకవర్గ పరిస్థితి. మొన్న బాలకృష్ణ సతీమణి గారు పర్యటనకి అనాధికారికంగా వస్తే చింటూ అనే వ్యక్తి అంటే యుగంధర్ అనే వ్యక్తి ఆమెకు వెళ్ళి ఒకే నుంచి ఫోటోలు తీసుకున్నారు. బాలకృష్ణ గారు మీ సతీమణి హిందూపూర్లో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? మీ పిల్లలకు తెలుసా? ఇవన్నీ తెలిసే మీరు అటువంటి కార్యకర్తలను మీరు పక్కకి తీసుకుంటున్నారా? మీరు ఎంకరేజ్ చేస్తున్నారని నేను ఖండిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. గత కొన్ని రోజులు నేను గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్నాను. పనిచేస్తుంటే అక్కడ చింటూ అనే వ్యక్తి, అమర్ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. పక్కకు వస్తే నేను డ్యూటీ ఇప్పిస్తానని చెప్పినారు. నేను రానని చెప్తే అప్పుడు పనులు ఇంకా తీసేసి మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు న్యాయం చేయకపోగా మళ్ళీ ఇంకొకతను ఫోన్ చేసి ఇలా మాట్లాడారు, చింటూకి నువ్వు పక్కకు పడుకుంటే నేను నీకు పని ఇప్పిస్తాడన్నాడు, అందుకే నువ్వు పక్కకు పడుకోమని చెప్పి వాడు అసహ్యంగా మాట్లాడినాడు సార్ నాకు. అందుకోసం నేను ఇప్పుడు న్యాయం జరగాలని బయటకు వచ్చినాను. నాకు డ్యూటీ లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు. మా ఇంట్లో ఒక 2 నెలల నుంచి నాకు డ్యూటీ లేక ఇంట్లో వేరే. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైసీపీ ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టళ్ల బాటా కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర సందర్శించారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమాన్ని సర్కారు గాలికి వదిలేసిందని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా దండయాత్ర చేపడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో సంక్షేమ హాస్టల్ బాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీ హాస్టల్ సందర్శించడం జరిగింది. ఈ సందర్శించిన ప్రక్రియలో మనం కానీ చూసుకున్నట్లయితే పిల్లలు సుమారు 470 మంది పైచులకి ఇక్కడ సుమారు పిల్లలు ఉంటాయి. అక్కడ భోజనం కానీ, మరుగుదొడ్లు కానీ, ఫ్యాన్లు కానీ, పిల్లలు పండుకునే చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితి కల్లారా మన కట్టుతో చూడటం జరిగింది. కానీ ఇక్కడ అధికారులను అడుగుతూ ఉంటే ఈరోజు వర్కర్స్ రాలేదు, 2 రోజుల నుంచి వర్కర్స్ రాలేదని చెప్పేసి ఏదో మాటలు చెప్తా ఉన్నారు. ఇంచుమించుగా సుమారుగా సంవత్సరం నుంచి అవన్నీ పడిపోయినట్లు మరుగుదొడ్లు క్లియర్గా చూసాం. ఈరోజు పిల్లలు హాస్పిటల్ పాలేక ఏమవుతారు? ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఎలా ఉందంటే అర్థమైన పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే రైతులకు యూరియా నుంచి పంపిణీ చేసే దిక్కు లేదని బీఆర్ఎస్ గజ్వెల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతులతో కలిసి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేయడంలో విఫలమైందని, ప్రస్తుతం రైతులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతాంగానికి అండగా నిలబడిన రోజులను గుర్తు చేస్తున్నారని తెలిపారు. రైతులకు ఎకరాకు 2 బస్తాలు కాకుండా వారి అవసరం మేర పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులపై ఉందన్నారు. రాత్రి వచ్చేది పొద్దున వచ్చేది, నువ్వు పొద్దున్నే వస్తలేవు. నాటి ఎక్కడికి వస్తాయి? రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, వ్యతిరేక ప్రభుత్వం నశించాలి, నశించాలి, 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 ప్రభుత్వం నశించాలి. దీపావళి సరిపడంత యూరియా, సరిపడంత యూరియా వెంటనే ఇవ్వాలి. రైతులకు యూరియా వెంటనే ఇవ్వాలి. రైతులకు యూరియా వెంటనే ఇవ్వాలి. రైతులకు సరిపడంత యూరియా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు యూరియా సరిపడంత ఉన్నది, బ్రోకర్లు బ్లాక్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మేము 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక
బీజేపీ మీద ఏడుస్తుందని చెప్పి రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు. రైతు పంట పండించేందుకు వరుడు కరుణించినా యూరియా కొరతతో తెలంగాణ రైతాంగం అరిగోస పడుతుందని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగు కింద చీకటిలా తెలంగాణలో ఎరువుల కర్మాగారం ఉన్న ఇక్కడి రైతుకు యూరియా కరువైందని అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో రోజుకు 3,800 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నా తెలంగాణలో రైతుకు యూరియా అందడం లేదని దినేష్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు సరిపడా యూరియాను ఉత్పత్తి చేయాలని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రాంతంలో రాజకీయ పార్టీల అతీతంగా నాడు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆర్ఎఫ్సిఎల్గా పునఃప్రారంభించుకుంటే పునఃప్రారంభించినప్పటి నుండి అనేక రకాలుగా వివాదాలకు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు చూస్తే ఖరీఫ్ సీజన్లో వర్షాకాలంలో రైతులు వ్యవసాయ పంటలు పండించుకుందామంటే వరి నాట్లు వేసుకుందామంటే యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆర్ఎఫ్సిఎల్లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల ద్వారా రావాల్సినటువంటి యూరియా పూర్తిగా కూడా రాకపోవడం నిజంగా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ కూడా రైతాంగానికి. తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో వుడ్ చిప్పర్ యంత్రాన్ని వీసీ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా చెట్ల కొమ్మలు వ్యర్థాలను చిప్స్గా మార్చే మైజోవీమా వుడ్ చిప్పర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ఆహ్లాదకరమైన ప్రాంగణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మైజోవీమా వుడ్ చిప్పర్ యంత్రాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. గాయత్రి రామాయణ పుస్తక రూపంలో పెళ్లి పత్రికను ముద్రించిన ఓ తండ్రి బంధుమిత్రులకు వినూత్న రీతిలో పంపిణీ చేస్తున్నారు. సాధారణ రీతిలో ప్రింట్ చేయించిన పెళ్లి పత్రికలను చూసి వెంటనే మూలన పడేస్తున్నారనే ఆలోచనతో పిట్లం మండల కేంద్రానికి చెందిన కోటరాజులనే వ్యాపారి బంధుమిత్రులకు ఉపయోగపడేలా రామాయణంకు సంబంధించిన అంశాలను ముద్రించి కోటవారి పరిణి ఆహ్వానం అంటూ పెళ్లి పత్రికను పంచిపెడుతున్నారు. చాలా మందికి అందరికీ మన యొక్క పత్రిక మన ధర్మ గ్రంథాలు అందరి ఇళ్లలో ఉండాలన్న ఆలోచన. చాలా మంది చదివినాము, మేము ఒకసారి చదివినాం మొత్తం పుస్తకము, రోజు ఒక శ్లోకం చదువుతున్నాం అనే వాళ్ళు ఎంతో మంది నాకు కనబడ్డారు. ఒక 10% సక్సెస్ అయినా నేను చేసిన పని ఆనందం అనిపించింది. అందులోనే నా కొడుకు పెళ్లికి కూడా ఈ సుందరకాండ. సాధారణంగా ఎవరైనా తమ ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహిస్తే వివిధ రూపాలలో పెండ్లి పత్రికలు వేసి బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. ఈ పత్రికలు మొదటి పేజీలో దేవతల రూపంలో, ఇతర రంగులలో ముద్రించి పత్రికలను పంచుతారు. అయితే దీనికి భిన్నంగా ఆలోచించి తన కుమారుడి పెండ్లి పత్రికలు గాయత్రి రామాయణ పుస్తక రూపంలో ముద్రించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన కోట నాగరాణి రాజులు దంపతులు భక్తికి సంబంధించిన పుస్తక రూపంలో అచ్చు వేయిస్తే పత్రిక చూడటంతో పాటు తమకు నచ్చిన సమయంలో భక్తి పుస్తకాలను చదువుతారనే ఉద్దేశంతో రామాయణ రూపంలో పెండ్లి పత్రికలు అచ్చు వేయించడం జరిగిందని తెలిపారు. రామాయణం అనేటటువంటి 2 పుస్తకాలు కలిపి మనకు అవసరం ఉన్న 2400 పత్రికలు ఇస్తామన్నారు. అవి ఒక 1200, ఇవి ఒక 1200 గీతా ప్రెస్కి ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం జరిగింది. ఆ 2400 పత్రికలు అందరికీ పంచడం, దాంట్లో భాగంగా ఈ యొక్క ధర్మ గ్రంథాన్ని నమ్మనటువంటి వాళ్ళకి కూడా మామూలు కార్డు ప్రింట్ చేసి ఇవ్వడం, ఈ రకంగా చేసి. అల్లూరి జిల్లా చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన 3వ తరగతి విద్యార్థి మడకం రిత్విక్ను దత్తత తీసుకున్నారు చింతూరు సబ్ కలెక్టర్ ఐటీడీఏపీఓ అపూర్వ భారత్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు కుటుంబాలు కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఆయన ఆదర్శంగా నిలిచారు. ఉన్నత స్థాయి వరకు అన్ని రకాల ఆర్థిక అవసరాలకు అండగా ఉంటానని బాలునికి హామీ ఇచ్చారు అపూర్వ భారత్. P4 ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
Program of the government of Andhra Pradesh. This is in line with Viksit Bharat 2047. P4 means public-private people partnership, which handholds, mentor and support economically vulnerable families. There are total 9,449 Bangaru Kutumbam in Chintur division. And with regard to this program, we have conducted మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు జాబితాలో తమ పేరు తొలగించారని పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. తన పేరు లిస్టులో ఉన్నా కావాలని తొలగించారని ఆందోళనకు దిగారు నక్క రమేష్, సుందిల వెంకటేష్. స్థానిక గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శితో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తరపున ఓట్లు వేయించిన తమకే అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే గ్రామ పంచాయతీ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇండ్లు శాంక్షన్ అయినాయి, ఫస్ట్ లిస్ట్లో మా పేరు వచ్చింది, సంతోషపడ్డాం. ఈ కమిటీ సభ్యులు 5 ఎవరైతే ఉన్నారో ఆ సంతకాలు కూడా పెట్టి ఆ లిస్ట్ ఫైనల్ చేసిళ్ళు. ఇల్లు వస్తున్నాయని చెప్పిళ్ళు. ఇల్లు శాంక్షన్ అయినాక ఎంపీడీఓ సార్ ఆఫీస్లో ఏం జరిగిందో 2 పేర్లు నక్క రాజశేఖర్, సుందిల్ల వెంకటేష్, ఈ 2 పేర్లను డిలీట్ చేసి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యానిలో అంతర్జాతీయ పులుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద పులిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తిర్యాని ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ అన్నారు. తిర్యాని అటవీ శాఖ కార్యాలయం నుంచి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వరకు అటవీ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అంతరించిపోతున్న జీవజాతుల్లో పెద్దపులి ఒకటన్నారు. పెద్దపులి సంరక్షణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రతి ఏటా జూలై 29ని అంతర్జాతీయ పుల్ల దినోత్సవంగా ప్రకటించి జరుపుకుంటున్నాము. ఎందుకొరకంటే 2010కి ముందు పుల్ల సంఖ్య చాలా తగ్గిపోయేది. ప్రస్తుతం సంఖ్య మన దేశంలోనే 3600 వరకు పులులు ఉన్నాయి. సో ఇదే విధంగా పెంచాలని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా గత నెల నుంచి మన తిర్యాని, దేవకూరు, బెల్లంపల్లి రేంజ్లో పులులు తిరగడం మనకు సంతోషదాయకం. జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని గుడ్ షెపర్డ్ స్కూల్లో జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ జూలై 29న ప్రతి ఏటా జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా పులుల యొక్క ఆవశ్యకత విద్యార్థులకు సమాజానికి తెలియడానికి ప్రభుత్వం తరపున అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి పులులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని రక్షించి వాటి సంఖ్య పెంచడానికి ఫారెస్ట్ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ టైగర్ డే అని ఇలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ సందర్భంగా ఇవాళ గుడ్ షెపర్డ్ స్కూల్లో ఒక ఎస్ఏ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. మరియు టైగర్ డే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇది ఒక ఎండేంజర్డ్ స్పీసీస్ కాబట్టి మనకు పులులు గత ఒక 20 సంవత్సరాల నుంచి అంతరించిపోతున్నాయి కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యత అవేర్నెస్ గురించి మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. పులుల కోసం మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏండ్లుగా పత్తి పంటని నమ్ముకొని సాగు చేస్తున్నా అనుకున్న స్థాయిలో పంట దిగుబడి రాక నష్టాలు తవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఏడాది ఇదే దుస్థితి ఎదురు కావడంతో మదన పడిన రైతులు వినూత్నంగా ఆలోచించారు. తండ్రి కలత చెందుతున్న తీరును చూసిన కొడుకులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. ఆలోచన వచ్చింది తడవుగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పండించే పంటలను ఎంచుకొని తన కష్టానికి తగిన ఫలితం రాబట్టారు. సాగు చేస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి. దీని లైఫ్ టైం వచ్చేసి 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది. పెట్టిన సెకండ్ ఇయర్ నుంచి క్రాప్ రావడం జరుగుతుంది. అయితే దీని ఖర్చు వచ్చేసి మనకు దాదాపు 4.5 లక్షల వరకు అయింది. మనకు ఈ సిమెంట్ ఫోళ్ళు మరి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని 2 చోట్ల దాడులు జరిపారు అధికారులు. ఎర్రనేల వీధిలోని ఓ రేకుల షెడ్డులో నిల్వ చేసిన 28 సిలిండర్లు, ఓ సినిమా థియేటర్ సమీపంలోని నివాసంలో నిల్వ చేసిన 10 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సిఐ సద్గురుడు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నాగుల పంచమి వేడుకలు జరిగాయి. కంచుకొట్ట కాలనీతో పాటు తదితర ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
పుట్ట దగ్గర పసుపు కుంకుమ గంధంతో పూజాధికారులు నిర్వహించారు. నాగదేవతను స్మరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది జరుపుకుంటామని మహిళా భక్తులు తెలిపారు. ఈ కంచుకోట బాలేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లో నాగుల పుట్ట ఉన్నది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాల్సిన గురువే బాలికపై అత్యాచారం చేశాడు. 4 నెలల క్రితం విద్యార్థినిపై ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడి చేశాడు. పైగా అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. 3 నెలలుగా పీరియడ్స్ రావడం లేదని హాస్పిటల్కి తీసుకుని వెళ్తే గర్భవతి అని నిర్ధారించారు వైద్యులు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడు జయరాజ్పై రాయవరం పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అల్లూరి జిల్లా రంపచోడవరంలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి అక్రమ రవాణా అవుతుందని ముందస్తు సమాచారం మేరకు తాళ్లపాలెం వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుండి బొలెరో వాహనం బైకు సుమారు 1142 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 4 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. జిల్లాలో చోరీకి గురైన సెల్ ఫోన్లను ప్రజలకు తిరిగి అప్పగించారు ఏలూరు జిల్లా పోలీసులు. సిఐఆర్ పోర్టల్ ద్వారా 57 లక్షల విలువ చేసే 480 మొబైల్ ఫోన్లను వాటి యజమానులకు అందిస్తున్నట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 16 విడతలుగా 5.33 కోట్ల విలువైన 3456 మొబైల్ ఫోన్లను ప్రజలకు తిరిగి అందించామని చెప్పారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను భయపెట్టిస్తున్నారు బ్లేడ్ దొంగలు. రాత్రి 9 గంటల ప్రాంతంలో గొల్లప్రోలు నుండి చందుర్తి వెళ్లే దారిలో 2 ద్విచక్ర వాహనాలపై వచ్చిన దొంగలు సమీర్ ప్రజాపత్ ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. సమీర్ ప్రజాపత్ అనే వ్యక్తి బ్లేడ్తో కోస్తామని బెదిరించి 60,000 రూపాయలు వెండి ఆభరణాలను చోరీ చేశారు దుండగులు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పిఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయం ఓల్డ్ టౌన్ సమీపంలో దగ్గరలోని తుంగభద్ర నదిలో మొసలి కలకలం రేపింది. భక్తుల స్నానాలు ఆచరించే దగ్గర మొసలి కంటపడింది. దీంతో స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎవరు నదిలో ఈతకు వెళ్లకూడదని అక్కడ ఉన్న అధికారులు తెలిపారు. మెల్లగా లేపుతుంది. మెల్లగా కాదు అది విద్దాం దాన్ని నువ్వు నిక్కడానికి పిలిపిద్దామా? కాదు అది పెద్దదిలే పెద్ద కదా. ఇంత పెద్ద ఎట్టు వచ్చేలా ముసలి అంటే ఇక్కడుంటే ఏం కాదు, అక్కడుంటే చచ్చిపోతారు ముసలి చూసి.